సమస్య అంతా బాలీవుడ్ బిజినెస్‌లోనే ఉందని అమీర్ ఖాన్ అయితే చెప్పుకొస్తున్నారు. అసలైన ఏ సందర్భంలో ఈ మాట అన్నారంటే, ఆయన బాలీవుడ్‌లో ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి ఆయన నోట్లో నుంచి ఇది వినడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఈయననే కాదు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు అందరూ ఏ సినిమాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ మన దక్షిణాది ప్రాంతంలో హిట్ అయినంత సినిమాలు అటు సైడ్ వచ్చిన సినిమాలు హిట్ కావట్లేదు. ఇంకా నిజంగా చూసుకోవాలంటే ఇక్కడి సినిమాలు అక్కడ డబ్ అయినా కూడా అక్కడ 600-700 కోట్లు సంపాదిస్తున్నాయి. సో ఈ విషయంలోనే ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఇటు తెలుగు సినిమా రంగం మీద, డైరెక్టర్ల మీద కానీ హీరోల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇంకా అవసరమైతే ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూడా సినిమాలు చేయించే ఒక ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. అయితే రీసెంట్గా అమీర్ ఖాన్కి 60వ పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ ఐనాక్స్లో ఇక్కడ అమీర్ ఖాన్ సినిమాక జాదుగర్ అనే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలకి ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ మాత్రం రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఆయన కావచ్చు, అమీర్ ఖాన్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. ఎట్లా అంటే ముంబై చిత్ర పరిశ్రమ ఇప్పుడు వెనకబడడానికి కారణం ఏంటి, ఈ పరిస్థితి ఎందుకు ఎదుర్కొంటుంది అనే విధంగా అడిగినప్పుడు ఈయన చెప్పిన ఆన్సర్ కూడా చాలా రిలేటబుల్ అనమాట. అందరూ కూడా ఇది నిజమే కదా అనే విధంగా అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఏదైనా వస్తువు కొనాలనుకుంటే మనకు అవసరమైతేనే కొనుక్కుంటాం. సో సినిమా ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుంది. ఏదైనా సినిమా వచ్చినప్పుడు అది చూడాలి అని వాళ్ళు అనుకుంటే చూస్తారు తప్ప మనం చెప్తే చూడాలి. మనము ప్రమోషన్స్ చేస్తున్నాము, టికెట్లు కొనుక్కోమని చెప్తున్నాము, ఎంత వీలైతే అంత ప్రమోషన్ జనాల దగ్గరికి తీసుకెళ్తున్నాం, కానీ వాళ్ళు చూడాలనుకుంటేనే చూస్తారు. సో ఒకవేళ సినిమా కానీ ఆడకపోతే ఒక 7-8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం, ఇండైరెక్ట్గా మనమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఓటీటీలో అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క సినిమా కూడా మనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇలాంటివి ఏవి కూడా లేవు, ఓటీటీ కానీ ఇది సోషల్ మీడియా కానీ ఏది కూడా లేదు. సో అలాంటి క్రమంలోనే ఇప్పుడు మనమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మన బిజినెస్ విధానంలోనే ఆధారపడి ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా సినిమాలు కూడా అక్కడ హిట్ అవుతున్నాయి, మన దగ్గరకు వచ్చి డబ్ చేసినప్పుడు ఇక్కడ కూడా 600-700 కోట్లు సంపాదిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా మరి ఇక్కడ సినిమా అంటే కంటెంట్లో ప్రాబ్లం ఉందా లేకపోతే డైరెక్షన్లో ప్రాబ్లం ఉందా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ విధానంలోనే కొంచెం తప్పిదం జరుగుతుంది. అందుకోసమని ఇక్కడ సినిమాలు ఆడకపోతున్నాయి. సో ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో సినిమాలన్నీ కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కథతోని ఒక్కొక్క డైరెక్షన్లో, అదేవిధంగా మనం చూసుకుంటే ఒక లెవెల్లో వాళ్ళు చేసే విధానం కావచ్చు ఆ లెవెల్లో తీస్తున్నారు. కాబట్టి అక్కడి సినిమాలు మన దగ్గర కూడా హిట్ అవుతున్నాయి, కానీ మన సినిమాలు మన దగ్గర కూడా హిట్ కాలేకపోతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఖచ్చితంగా మన సినిమా విధానంలో, బిజినెస్ విధానంలోనే తప్పు ఉంది అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. సో మొత్తానికి ఆయన చెప్పిన మాటలు అందరూ కూడా చాలా మంది కూడా వాటిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి నుంచి అయినా ఇంకా మంచిగా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రేక్షకులందరూ కూడా ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా సినిమాలు తీస్తే మన దగ్గరనే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర కూడా మన సినిమాలు కూడా హిట్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయనే విధంగా ఆయన అయితే కోరుకున్నాడు.